మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామంటే ఫస్ట్ డెవలపర్ ట్యాబ్ని ఎలా యాక్టివేట్ చేయాలి, తర్వాత మ్యాక్రోస్ ఎలా యాక్టివేట్ చేయాలి, ఆ తర్వాత ఎనేబుల్ యాక్టివ్ఎక్స్ కంట్రోల్స్, విజువల్ బేసిక్ ఓపెన్ చేయడం, అందులో ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ ఏంటి, ప్రాపర్టీస్ విండో ఏంటి, కోడ్ విండో ఏంటి, అండ్ హౌ టు ఇన్సర్ట్ మాడ్యూల్, క్లాస్ మాడ్యూల్ అండ్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ చూసాం. ఓకే, అండ్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్గా సేవ్ చేయడం చూసాం. అలాగే మనం సెల్స్కి వాల్యూని ఎలా అసైన్ చేయాలి అనే కాన్సెప్ట్ కూడా చూసాం. సో మళ్ళీ ఒకసారి మొన్న చేసిన వాల్యూస్ని మనం ఎలా ఆటోమేట్ చేయొచ్చో ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. నవ్ ఐ టేక్ ఏ అంటే ఒక ఫ్రెష్ వర్క్ బుక్ తీసుకొని దీన్ని మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్గా సేవ్ చేస్తున్నాను. మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్గా సేవ్ చేయాలి అంటే జస్ట్ సేవ్ యాజ్, మనం ఏ నేమ్ కావాలో ఆ నేమ్ మార్చుకుని డైరెక్ట్లీ వీ కెన్ సేవ్ యాజ్ ఈరోజు క్లాస్ ఆటోమేట్ అసైనింగ్ వాల్యూస్. ఓకే, అండ్ ఐ చేంజ్ దిస్ ఇంటూ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్. క్లిక్ ఓకే. సో ఇప్పుడు ఈ వర్క్ బుక్లో మొన్న తీసుకుంటే రేంజ్ కమాండ్ యూజ్ చేసుకొని, సెల్స్ కమాండ్ యూజ్ చేసుకొని ఇప్పుడు మాడ్యూల్ యాడ్ చేయాలి. గో టు ఇన్సర్ట్, క్లిక్ ఆన్ మాడ్యూల్. ఇక్కడ మాడ్యూల్లోనే కోడ్ రాస్తున్నాం. మాడ్యూల్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఈ ప్రాపర్టీస్ విండో అనేది మాడ్యూల్ని డిస్ప్లే చేయాలి. సో ఐ స్టార్ట్ విత్ సబ్ ప్రోగ్రామ్ 1, ఎంటర్. మనం ప్రోగ్రామ్స్ రాసాం. ఏమని ప్రోగ్రామ్స్ రాసాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ బుక్ నేమ్ ఏముంది? వర్క్ బుక్స్ ఓపెన్ బ్రాకెట్ డాట్ ఓపెన్ బ్రాకెట్ వర్క్ బుక్ నేమ్ ఇవ్వాలి. వర్క్ బుక్ నేమ్ వచ్చేసి 3 ఆటోమేట్ అసైన్ values dot xlsm double quotes close bracket dot sheets open bracket, and that is sheet name is sheet 1 double quotes dot square bracket open a1 square bracket close equals to 1. లైక్ దిస్. అంటే మనం ఎన్ని స్టెప్స్ కావాలో, అంటే ఎన్ని నంబర్స్ కావాలో అన్ని టైమ్స్ రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు A2లో కావాలి అంటే Ctrl+C, Ctrl+V, so this is A2, A3, A4, A5, A6, A5, A6, next A7, A8, A9, A10, and now this is 2, 3, 4, 5, 6, and 7, and 8, and 9, and 10. See, this program మనం మాన్యువల్గా చేసాం. And once again, I'll assign to a button, go to developer tab, and you can click on insert. So program 1, click OK. This name, what is this? By using square brackets I have done. One to 10 serial numbers. See, just click on this now.
వాట్ ఇస్ దిస్? ఇక్కడ నేను A8 ఇచ్చినట్లేదు. సో A8 ఇప్పుడు చేస్తే ఇప్పుడు దీన్ని ఆటోమేట్ చేయొచ్చా అంటే దీన్ని ఆటోమేట్ చేయలేము. ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాస్లో క్లియర్గా మనం డిస్కస్ చేసాం. బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్తో వీ కెనాట్ చేంజ్ రో నంబర్ ఆర్ కాలమ్ నంబర్ని మనం మార్చలేమని డిస్కస్ చేసాం. సో రేంజ్కి స్క్వేర్ బ్రాకెట్ కమాండ్తో మనం ఏవైతే ప్రోగ్రామ్స్ చేసామో ఆ ప్రోగ్రామ్స్ ఏవి కూడా మనం ఆటోమేట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ 2లో అగైన్ ఐ టేక్ B1, B2, B3, B4, B5, B6, B7, B8, B9 అండ్ B10 అండ్ అగైన్ ఇక్కడ 2 ఈవెన్ నంబర్స్ తీసుకుంటాను. 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని అసైన్ చేస్తాను. యూ కెన్ ఆల్సో కాపీ పేస్ట్ దిస్ బటన్. స్క్వేర్ బ్రాకెట్స్ 2 to 20 click assign macro program to just click. See, ఈవెన్ ఈ ప్రోగ్రామ్ని కూడా అంటే మనం రేంజ్ కమాండ్తో స్క్వేర్ బ్రాకెట్ కమాండ్తో చేసిన ఈ ప్రోగ్రామ్ని కూడా మనం ఆటోమేట్ చేయలేం. ఇన్ ది సేమ్ వే విల్ సి థర్డ్ ప్రోగ్రామ్. మనం ఏ ప్రోగ్రామ్ చేసామో ఆ థర్డ్ ప్రోగ్రామ్ చూద్దాం. C1 సో వన్స్ అగైన్ ఐ కాపీ పేస్ట్ దిస్. ఇవన్నీ మనం చేసాం ప్రీవియస్ క్లాస్లో. అండ్ నౌ 1 to 19 ఆడ్ నంబర్స్ దీస్ ఆర్. assign macro, I assign third macro, click OK. Yes. ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా అంటే రేంజ్ స్క్వేర్ బ్రాకెట్ కమాండ్ యూజ్ చేసి ఇలా 1 by 1 వాల్యూస్ రాయడం తప్ప ఒకేసారి మనం దీన్ని ఆటోమేట్ చేయాలంటే ఇది పాసిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సీరియల్ నంబర్స్ని మనం ఏం చేసాం? బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ చేసాం అండ్ ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ చేసాం. ఇవి రేంజ్ కమాండ్ యూజ్ చేసి కూడా చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రేంజ్ కమాండ్తో చేస్తే ఎలా చేసాం? ప్రోగ్రామ్ 4. ప్రోగ్రామ్ 4 డి కాలంలో కావాలి. సో రేంజ్ ఆఫ్ D1 ఈక్వల్స్ టు 1 అని రాస్తాం. రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ D1 ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ copy this and paste, and range of D2 equals to 2, range of D3 equals to 3, and ఇక్కడ range of D4 equals to 4, range of D5 equals to 5. In the same way D6, D7, D8, D9, D10 also. వాటిని కూడా చేంజ్ చేయాలి అంటే D6, D7, D8, D9, D10. ఇక్కడ 6, 7, 8, 9, 10.
సో స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి, F8 ప్రెస్ చేస్తున్నాను. F8 వన్ బై వన్. సో బట్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దీస్, అంటే ఇన్ని స్టెప్స్ రాయకుండా ఒక సింగిల్ స్టెప్లో పాసిబుల్ అవుతుందా మనం చూద్దాం. దీన్ని ఆటోమేట్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ వీ హ్యావ్ డన్ మాన్యువల్లీ. By using a range command. వన్ టు 10 ఇది మాన్యువల్గా చేసాం. అసైన్ మ్యాక్రో ప్రోగ్రామ్ 4, క్లిక్ ఓకే. సో ఐ యాడ్ వన్ మోర్ షీట్, అంటే ఇక్కడ ఇంకొక షీట్ యాడ్ చేసి ఇప్పుడు నేను ఆటోమేటిక్గా రావడం ఈ షీట్లో చేస్తా, అంటే నేను ఈ షీట్లో చేయను. సో ఎలా చేయాలి, వేరే ప్రోగ్రామ్ తీసుకుంటున్నా, ప్రోగ్రామ్ 5 అని చెప్పేసి. ప్రోగ్రామ్ 5 ఇప్పుడు దీన్ని ఆటోమేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడ వాల్యూస్ రిపీట్ అవుతున్నాయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడ రిపీట్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ సేమ్ ఉన్నాయి. అండ్ ఈసారి నాకు కావాల్సింది ఏ కాలంలో అండ్ షీట్ 2లో. సో నాకు ఇదంతా షీట్ 2 ఉండాలి. షీట్ 2, షీట్ 2, షీట్ 2, ఎందుకంటే నాకు ఐ డోంట్ షీట్ 1లో వద్దు, షీట్ 2లో కావాలి కాబట్టి షీట్ 2లో. అండ్ అగైన్ నాకు ఎక్కడ కావాలి అంటే నాకు ఏ కాలంలో కావాలి, నాకు డి కాలంలో వద్దు. సో A1, A2, A3, A4, A5, A6, A7, A8, A9 అండ్ A10. ఇప్పుడు ఇప్పుడు దీన్ని స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఒకసారి. F8 ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని ఆటోమేట్ చేయాలి అంటే, దాన్ని ఆటోమేట్ చేయాలి అంటే సో చూస్తే అన్ని సేమ్ ఉన్నాయి. A1 ఇక్కడ చూడండి, ఓన్లీ ఈ న్యూమరికల్స్ మాత్రమే మారుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A1 ఈక్వల్స్ టు 1, ఇక్కడ A2 ఈక్వల్స్ టు 2, A3 ఈక్వల్స్ టు 3. అంటే ఏలు కూడా కామనే ఉన్నాయి, ఏ కూడా సేమే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంటే 2 ఉంది, 3 ఉంటే 3 ఉంది, 4 ఉంటే 4 ఉంది, అండ్ ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 10 ఉంది. సో ఒకవేళ ఇక్కడ ఎక్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైన్స్ ఏమి రాయడం లేదు, నేను ఒకే లైన్ రాస్తాను. అంటే పైనది మాన్యువల్గా చేసాం. ఒకవేళ ఆటోమేట్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటాను అంటే ఎక్స్ అని తీసుకుంటాను. ఎక్స్ సి ఈ 1 2 3 4 5 6 7 8 9 10, ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 8 9 10, అండ్ ఇక్కడ వాల్యూ అండ్ ఈవెన్ ఇక్కడ ఉన్న వాల్యూ కూడా సేమ్ ఉంది. సో ఇక్కడ ఎక్స్ పెట్టుకున్నాను కాబట్టి, అండ్ ఈవెన్ ఇక్కడ కూడా నేను ఎక్స్ అనే తీసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏ కాలం వేరు, ఎక్స్ అనేది రో నంబర్. మళ్ళీ మీరు ఏఎక్స్ అనేది డబుల్ కోట్స్లో ఉంటే అది మళ్ళీ కాలం అవుతుంది, అందులో రో మిస్ అవుతుంది. కాబట్టి ఏ కాలం ఎక్స్ రో అని తెలియడానికి ఈ ఎక్స్ నేను బయట పెడతాను. ఎలాగా, డబుల్ కోట్స్, ఏ డబుల్ కోట్స్ యాంపర్సెంట్, ఐ మీన్ Shift 7 ప్రెస్ చేస్తే మీకు యాంపర్సెంట్ సింబల్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ పెట్టండి. సో ఏ యాంపర్సెంట్ ఎక్స్ మీన్స్ అంటే ఏంటంటే ఏ అనేది కాలము, ఎక్స్ అనేది రో. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూస్ తీసుకుంటే ఇక్కడ ఎంతవరకు ఉన్నాయి, 10 వరకు ఉన్నాయి. ఎక్కడి నుండి స్టార్ట్ అయినాయి, 1 నుండి స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఈ లైన్ పైన మనం ఏమని రాయాలి అంటే
ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు 1 టు 10 అని చెప్పేసి మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకని 1తో స్టార్ట్ అవుతుంది, 10తో ఎండ్ అవుతుంది. అండ్ ఎక్స్ ముందు ఫర్ అని రాయాలి. ఆ తర్వాత ఈ లైన్ లోపల పెట్టి ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ ని మనం మెన్షన్ చేయాలి. నౌ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఐ డిలీట్ దిస్, అదర్వైజ్ ఐ మేక్ దిస్ అస్ ఎ కామెంట్. వీటన్నింటి కామెంట్ చేయాలంటే మీరు సింగిల్ కోడ్ పెట్టండి, ఇవన్నీ కామెంట్స్ అయిపోతాయి. ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ కామెంట్స్. సో ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ ఇది ఎగ్జిక్యూట్ చేయదు. కామెంట్స్ ఎందుకు వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసాం, ఈ కోడ్ ఎందుకు రాసాం గుర్తుపెట్టుకోవడానికి మనం మధ్య మధ్యలో కామెంట్స్ రాసుకుంటూ ఉంటాం. అండ్ మీరు ఇది ఫర్ లూప్ అంటాం. ఈ ఫర్ లూప్ రాసేటప్పుడు వెరీ కేర్ఫుల్. ఫర్ లూప్ సింటాక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అసలు ఈ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రిజల్ట్ ఎలా ఉంటుంది, వి విల్ సీ నౌ. చూడండి, అగైన్ ఏ కాలంలోనే ఇచ్చాను కాబట్టి ఫస్ట్ ఐ డిలీట్ దిస్ వాల్యూస్. ఈ వాల్యూస్ డిలీట్ చేస్తాను. ఇప్పుడు F8 ప్రెస్ చేయండి. చూడండి, ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుందండి. అప్పుడు ఏమవుతుంది, A1 ఈక్వల్స్ టు 1, నెక్స్ట్ A2 ఈక్వల్స్ టు 2, నెక్స్ట్ A3 ఈక్వల్స్ టు 3, A4 ఈక్వల్స్ టు 4. అలాగే చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి ఎక్స్ వాల్యూ ఎంత ఉందో. ఎక్స్ వాల్యూ 6. ఇక్కడ కూడా చూడండి, అంటే అప్పుడు ఏంటి, A6 ఈక్వల్స్ టు 6 అవుతుంది. అలాగే అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ ఇలాగా ఎంతవరకు మీకు, ఇది ఫర్ లూప్ అంటాం. ఎప్పటి వరకు రొటేట్ అవుతుంది ఫర్ లూప్? మాక్సిమం వాల్యూ వచ్చే వరకు. అంటే ఇక్కడ మాక్సిమం వాల్యూ ఎంత వరకు ఉంది? మాక్సిమం వాల్యూ 10 వరకు ఉందండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 20 ఇచ్చారనుకోండి, చూడండి 20 ఇచ్చాను. ఈ ప్రోగ్రామ్ రీసెట్ చేయాలంటే Alt+RR ప్రెస్ చేయాలి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ వాల్యూస్ డిలీట్ చేస్తాయి. ఒకవేళ డిలీట్ చేయకపోయినా ప్రోగ్రామ్ అనేది దానిపైన ఓవర్ రైట్ అవుతుంది. ఇది మళ్ళీ చూడండి, F8 ప్రెస్ చేస్తాను. 3 ఈక్వల్స్ టు 3. చూడండి, అంటే అది ఎప్పుడు ఆగిపోతుంది? మాక్సిమం వాల్యూకి ఎక్స్ రీచ్ అయినప్పుడు. అంటే మాక్సిమం వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, 20. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి తెలుసుకోవాలి అంటే, అసలు ఈ ఫర్ లూప్ గురించి, అసలు ఈ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ what is for loop? Okay, we use to avoid repeated actions. ఎక్కడైనా సరే మనం రిపీటెడ్ యాక్షన్స్ చేస్తున్నప్పుడు వాటిల్ని అవాయిడ్ చేయడానికి మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. అసలు ఫర్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, వీ హ్యావ్ ఫర్ లూప్స్ ఇన్ మల్టిపుల్ టైప్స్. సింటాక్స్ 1, ఫస్ట్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫర్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత వేరియబుల్ నేమ్ ఇస్తాం. నెక్స్ట్ ఈక్వల్స్ టు అని ఇస్తాం. ఈక్వల్స్ టు ఇచ్చిన తర్వాత మినిమం వాల్యూ, తర్వాత TO2, నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం వాల్యూ. అంటే ఫర్ ఇచ్చి, వేరియబుల్ నేమ్ ఇచ్చి, మినిమం వాల్యూ, TO2 అండ్ మాక్సిమం వాల్యూ. తర్వాత నెక్స్ట్ ఏం ఇస్తాము అంటే, నెక్స్ట్ ఇన్సైడ్ ఆఫ్ ది ఫర్ లూప్ వీ విల్ గివ్ స్టేట్మెంట్స్ ఇస్తామండి. నెక్స్ట్ ఫర్ ఎప్పుడు కూడా దేంతో క్లోజ్ అవుతుంది, ఎంట్రీ క్వశ్చన్. ఫర్ ఎప్పుడు ఎలా దేంతో క్లోజ్ అవుతుంది అంటే, ఫర్ ఆల్వేస్ క్లోజ్ విత్ నెక్స్ట్ తర్వాత మీరు వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సో మనం ఇక్కడ సినారియోలో తీసుకుంటే ఏమి ఇచ్చాం, ఫర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 to 20 ఇచ్చాం. అంటే చూడండి ఎగ్జాంపుల్, ఫర్
ఎక్స్ ఇచ్చాం, తర్వాత 1 ఇచ్చాం, TO2 కూడా ఇచ్చాం, అండ్ 20 ఇచ్చాం. ఇదే మనం ఇచ్చింది. దిస్ ఇస్ వాట్ అవర్ ఎగ్జాంపుల్. ఓకే. అండ్ ఈ ఫర్ దేంతో క్లోజ్ చేసాం మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి చూస్తే నెక్స్ట్ ఎక్స్ అని రాసాం. సో అంటే ఇక్కడ ఏమి ఇచ్చాం మనం, నెక్స్ట్ మళ్ళీ స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఇచ్చాం. మళ్ళీ ఇన్సైడ్ ఆఫ్ దిస్ ఇక్కడ మనం ఇచ్చిన దాన్ని ఏమంటామంటే స్టేట్మెంట్స్. అంటే మనం ఏదైతే మల్టిపుల్ టైమ్స్ రాయాల్సి వచ్చిందో దాన్ని మనం ఒక సింగిల్ లైన్తో అవాయిడ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆటోమేషన్ చేయాలంటే మీరు మాన్యువల్గా ఎలా రాస్తే వస్తుందో తెలుసుకుంటేనే మనం దాన్ని ఆటోమేషన్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 సేమ్ అని తెలిసింది. సో మనం ఇక్కడ ఎక్స్ కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ఇచ్చాం. అండ్ ఎక్స్ ఎందుకు బయట పెట్టాము, ఎందుకంటే ఎక్స్ అనేది రో నంబరు, ఏ అనేది కాలం కాబట్టి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మినిమం వాల్యూ ఏంటి, మాక్సిమం వాల్యూ ఏంటి అనేది మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ 1 10 కాబట్టి. సో ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటిది, ఈ ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్ అండి. అక్కడ మీరు ఎక్సే కాదు, మీరు వై ఇచ్చుకోవచ్చు, జెడ్ ఇచ్చుకోవచ్చు, కే ఇచ్చుకోవచ్చు, ఎం ఇచ్చుకోవచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. అంటే ఆ వేరియబుల్ నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇదేంటి అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ వేరియబుల్ నేమ్. ఎక్స్ అనేది ఏంటిది, వేరియబుల్ నేమ్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ వేరియబుల్ నేమ్. నెక్స్ట్ అండ్ ఎస్, ఈ ఎక్స్ కూడా మళ్ళీ మీకు వేరియబుల్ నేమ్ అవుతుంది. ఫర్ ఆల్వేస్ హ్యాస్ టు క్లోజ్ విత్ నెక్స్ట్, అందుకని నెక్స్ట్ ఇచ్చాం. ఇప్పుడు దిస్ ఇస్ ఆల్సో, ఇది కూడా వేరియబుల్ నేమే. వేరియబుల్ నేమ్ ఇప్పుడు రెండు సేమ్ ఉండాలి. పైన ఎక్స్ అయితే మీకు కింద కూడా ఎక్స్ అవ్వాలి, పైన వై ఉంటే కింద కూడా వై ఉండాలి. అండ్ ఫర్ ఎప్పుడు కూడా నెక్స్ట్ తో క్లోజ్ అవ్వాలి. అండ్ ఇదేంటిది, 1 ఏంటిదండి, 1 ఈజ్ అ మినిమం వాల్యూ. ఓకే. అండ్ 20 ఈజ్ అ మాక్సిమం వాల్యూ. And this is a minimum value. And this is a maximum value. 2 అనేది యాజ్ పర్ సింటాక్స్ ఇది ఒక మ్యాండేటరీ కీవర్డ్. ఇప్పుడు ఈ ఫర్ లూప్ లో దీని ఫంక్షనింగ్ ఏంటి అంటే సింటాక్స్ ఇలా ఉంటే ఫంక్షనింగ్ ఏంటి, ఫంక్షనింగ్ ఏంటంటే వేరియబుల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది లూప్ when it reaches maximum వాల్యూ. మాక్సిమం వాల్యూని రీచ్ అయినప్పుడు వేరియబుల్ అనేది లూప్ లో నుండి బయటకు వస్తుంది. అదే కదా ఇక్కడ మనం 20 అయితే 20 రీచ్ అవగానే వస్తుంది, 10 అయితే 10 రీచ్ అవగానే వస్తుంది. ఇదే ఫర్ లూప్ కి ఇంకో సింటాక్స్ కూడా ఉందండి. సింటాక్స్ ఏంటంటే సింటాక్స్ మొత్తం ఇలాగే ఉంటుంది. సింటాక్స్ 2. కానీ ఇక్కడ ఏంటంటే ఫర్ లూప్ లో మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ కాకుండా మీరు ఇక్కడ స్టెప్ అని పెట్టుకొని ఇక్కడ ఇంకో వాల్యూ కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టెప్ అని పెట్టుకొని వాల్యూ పెడితే ఎలా ఉంటుంది, మిగతా అంతా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని తీసుకొని కాపీ చేసుకుంటున్నా, కంట్రోల్స్ కంట్రోల్ వి. ఇది ప్రోగ్రామ్ 6. ఇక్కడ నాకు ఏ కాలంలో వద్దు, నాకు షీట్ 2లోని నాకు బి కాలంలో కావాలి. సో నేను ఇక్కడ బి అని రాస్తాను. బి అని రాసిన తర్వాత అగైన్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ స్టెప్ అని పెట్టుకొని 2 ఇచ్చానండి. అంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఏంటిది, 1.
సరే లూప్ రన్ చేసి చూద్దాం. F8 ప్రెస్ చేసి 1/1. ఫస్ట్ x వాల్యూ ఈజ్ 1, సో b1 ఈక్వల్స్ టు 1 అయింది. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుందంటే స్టెప్ 2 కాబట్టి 1 తర్వాత అది 2కి వెళ్ళకుండా యూనో అది డైరెక్ట్గా 3కి వెళ్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ ఒకసారి F8 ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి ఎక్స్ వాల్యూ ఎంత ఉందో 3. అప్పుడు b3 ఈక్వల్స్ టు ఏమవుతుంది, 3 అవుతుంది. చూడండి నెక్స్ట్ b5 ఈక్వల్స్ టు 5, ఎందుకంటే అక్కడ స్టెప్ వాల్యూ తీసుకున్నాం. అంటే ఫర్ లూప్ మీరు అంటే విత్ స్టెప్ తీసుకోవచ్చు అండ్ వితౌట్ స్టెప్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 20 తర్వాత ఇది లూప్ లో నుండి బయటకు వచ్చేసింది. అంటే ఫర్ లూప్ ని మీరు ఇంకొక వేలో కూడా తీసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ స్టెప్ వాల్యూ తీసుకోలేదు అండ్ సెకండ్ సింటాక్స్ లో మీరు స్టెప్ వాల్యూ తీసుకున్నారు. బట్ రెండిట్లో మిగతా అంతా సేమ్ అండి. వేరియబుల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లూప్ when it reaches the maximum value, comes out of the loop. అండ్ ఇంకొకటి సింటాక్స్ అంటే మినిమం టు మాక్సిమమే కాదు, వీ కెన్ ఆల్సో టేక్ ఫ్రమ్ మాక్సిమం టు మినిమం కూడా తీసుకోవచ్చు. సింటాక్స్ 3 ఫర్ లూప్ అనేది వేరియబుల్ కమ్స్ అవుట్ ఆఫ్ ది లూప్ when it reaches minimum value. when it reaches minimum value అంటే for variable name equals to ఫస్ట్ వి విల్ టేక్, అంటే ఫస్ట్ మనం ఇందులో మాక్సిమం వాల్యూ మెన్షన్ చేస్తాం T2, తర్వాత మినిమం వాల్యూ పెడతాం అండ్ స్టెప్ వాల్యూ మ్యాండేటరీ అండి. ఇందులో స్టెప్ -1 అంటే 1 తగ్గుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ -2 ఇచ్చారనుకోండి 2 తగ్గుతుంది. ఇక్కడ ఫర్ స్పేస్ వేరియబుల్ నేమ్, నెక్స్ట్ మళ్ళీ మాక్సిమం వాల్యూ, మళ్ళీ 2 అనేది మ్యాండేటరీ కీవర్డ్, నెక్స్ట్ వచ్చేసి మినిమం వాల్యూ, నెక్స్ట్ మళ్ళీ స్టెప్ వాల్యూ కూడా మ్యాండేటరీ. స్టెప్ అని చెప్పేసి వాట్ ఎవర్ ద వాల్యూ 1 2 3. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ ఇక్కడ ఏముండాలి, స్టేట్మెంట్స్. ఇంతకుముందు కూడా సేమ్, బట్ ఇదేంటంటే ఇది మినిమం వాల్యూ నుండి మాక్సిమం వాల్యూ టు మినిమం వాల్యూ. ఒకవేళ దీంతో మనం లూప్ రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు 1 రావాలి ఆర్ 2 రావాలి, 3 4 5 ఆల్రెడీ మనం రాసాం. అదే ఒకవేళ మనం ఇక్కడ లూప్ ఎలా రాస్తున్నాం అంటే ఈసారి సబ్ ప్రోగ్రామ్ 7, మళ్ళీ నాకు షీట్ 2లోనే కావాలి అండ్ సి కాలంలో కావాలి. సి కాలంలో ఏం కావాలి అంటే అగైన్ వర్క్ బుక్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్. వర్క్ బుక్ నేమ్ ఎగ్జాక్ట్గా ఇవ్వాలి, ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండొద్దు. ఒకవేళ వర్క్ బుక్ నేమ్లో కానీ షీట్ నేమ్లో కానీ మీకు ఏదైనా ఎర్రర్ ఉంటే మీకు సబ్స్క్రిప్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ వస్తుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. కామా షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ షీట్ 2 డబుల్ కోట్స్ కామా. ఇప్పుడు మనకి సి కాలంలో తీసుకుంటున్నాం. రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ సి యాంపర్సెంట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అని ఇచ్చాను. బట్ ఈసారి ఎలా ఇస్తున్నానంటే ఫర్ ఎక్స్ ఈక్వల్స్ టు 20 to 1 అని పెట్టానండి. 1 to 20 పెట్టలేదు. స్టెప్ వాల్యూ అనేది మ్యాండేటరీ దీనికి. నెక్స్ట్ ఎక్స్ అండ్ స్టెప్ వాల్యూ -1 ఇస్తున్నా. ఇప్పుడు చూడండి ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది.
సి ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుందండి? ఫస్ట్ ఎక్స్ వాల్యూ 20 ఉంటుంది, ఎందుకంటే 20 నుండి ఇచ్చాం కదా. అప్పుడు C20లో ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? 20 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ F8 చూడండి. నెక్స్ట్ C19 రివర్స్ ఇస్తే అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ సినారియోని కూడా యూజ్ చేస్తాం మనం. అంటే మాక్సిమం టు మినిమం ఉండే సినారియో వస్తుంది, మినిమం టు మాక్సిమం ఉండే సినారియో వస్తుంది. సో అంటే ఫర్ లూప్ని మినిమం టు మాక్సిమమే కాదు, మాక్సిమం టు మినిమం కూడా రాసుకోవచ్చు. బట్ మినిమం టు సారీ మాక్సిమం టు మినిమం రాసుకునేటప్పుడు స్టెప్ వాల్యూ అనేది మ్యాండేటరీ. అండ్ ఇక్కడ మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఎలా రాసినా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకపోతే ఈ సబ్ అండ్ ఈ ఎండ్ సబ్ ఒకే లైన్లో ఉండేట్టు చూసుకోండి. సో దట్ అది చూసేటప్పుడు నీట్గా కనపడుతుంది అనమాట. వాళ్ళు చూడగానే ఎస్ ఈజ్ ప్రోగ్రామర్ అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. అండ్ ఈ ఫర్ ఈ నెక్స్ట్ కూడా మీరు ఒకే లైన్లో పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ ఉంది ఇలా రాశారు, సో ఇప్పుడు కూడా హైలైట్ అవుతుంది, బట్ ఇట్ డజంట్ లుక్ గుడ్. అందుకని ఈ ఫర్ నెక్స్ట్ ఒకే లైన్లో పెట్టుకోవడం, అండ్ ఈ లైన్ని కొంచెం జస్ట్ ఒక స్పేస్తో ముందుకు పెట్టుకుంటే ప్రోగ్రామ్స్ లుక్స్ వెరీ నీట్. ఫైనల్గా ఇప్పుడు మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకొని మినిమం టు మాక్సిమం ఎలా తీసుకోవాలి, మాక్సిమం టు మినిమం ఎలా తీసుకోవాలి, ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి చూసాం. సో ఇప్పుడు మనం మొన్న రాసిన 9 ప్రోగ్రామ్స్ని ఆటోమేట్ చేయడానికి చూస్తే, మొన్న రాసిన 9 ప్రోగ్రామ్స్లో మనం ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసామో ఆ ప్రోగ్రామ్స్ని మనం ఆటోమేట్ చేయలేము. ఆ ప్రోగ్రామ్స్ని ఆటోమేట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నామో, ఎందుకంటే స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేసి ఇప్పుడు ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని మీరు ఇట్లా కాపీ చేసి, సారీ కట్ అయిపోయింది, దీన్ని కాపీ చేసి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎలా ఆటోమేట్ చేస్తామో ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ ది లూప్ పెట్టి ఇక్కడ మీరు యాంపర్సెంట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అని చెప్పి మనం రాయలేము. ఎందుకంటే ఇది రేంజ్లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది చేంజింగ్ ది రో నెంబర్ అని. బట్ మనకి స్క్వేర్ బ్రాకెట్స్లో మనం రాయలేము. ఎప్పుడైతే మనం స్క్వేర్ బ్రాకెట్స్లో రాయలేము, సో మనం ఆటోమేట్ చేయలేము. అందుకని స్క్వేర్ బ్రాకెట్స్తో రాసిన ఏది కూడా మనకి పాసిబుల్ కాదు. అదే మీరు రేంజ్ కమాండ్ని యూజ్ చేసి మీరు ఓన్లీ రో నెంబర్ చేంజ్ చేయగలుగుతారు. ఐదర్ యూ కెన్ డిక్రీజ్ ఆర్ యూ కెన్ ఇంక్రీజ్, బట్ కాలమ్ని డైనమిక్గా మీరు తీసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సీరియల్ నంబర్స్ బై యూజింగ్ రేంజ్ కమాండ్ మనం ఇలా తీసుకున్నాం 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10. బట్ ఒకవేళ అదే రేంజ్ కమాండ్ని యూజ్ చేసుకొని మీకు ఇలా ఉన్న సీరియల్ నంబర్స్ ఇలా రావాలి అంటే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే రేంజ్ కమాండ్లో లూప్ని యూజ్ చేసుకొని ఇక్కడ కాలం మారుతుంది. ఫస్ట్ హెచ్ కాలంలో వచ్చింది, నెక్స్ట్ ఐ కాలంలో వచ్చింది, నెక్స్ట్ జే కాలంలో వచ్చింది. సో ఇలా ఇప్పుడు ఏదైతే ఉందో దట్ యూ కెనాట్ చేంజ్ ది కాలం. సో అదే ఒకవేళ మీరు అంటే అట్లీస్ట్ స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేస్తే, స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేసి ఈవెన్ ఇది కూడా చేయలేదు. అంటే ఈవెన్ బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్ కెనాట్ చేంజ్, అదే పాయింట్ మనం రాసుకున్నాం మొన్న సెకండ్ క్లాస్లో, కెనాట్ చేంజ్ రో ఆర్ కాలం బై యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్. ఓకే, అదే ఒకవేళ ఇఫ్ యూ యూజ్ రేంజ్, అదే అంటే ఒక వాల్యూని సెల్స్కి అసైన్ చేసేటప్పుడు మీరు రేంజ్ని యూజ్ చేస్తే బై యూజింగ్ రేంజ్ you can change only row, either you can increase or you can also decrease. అదే ఒకవేళ మీరు సెల్స్ని యూజ్ చేస్తే, సెల్స్ కమాండ్ని యూజ్ చేస్తే యూ క్యాన్ చేంజ్ రో ఆర్ కాలం వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు దేన్నైనా కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఐదర్ మీరు ఇట్లా అయినా డిస్ప్లే చేసుకోవచ్చు ఆర్ మీరు ఇట్లా కావాలన్నా సరే బై ప్రోగ్రామ్ మీరు చేయొచ్చు. అసలు స్క్వేర్ బ్రాకెట్ని యూజ్ చేసి మనం ఏమీ చేయలేము. అదే రేంజ్ని యూజ్ చేస్తే
ఈ డైరెక్షన్లో చేయొచ్చు, బట్ కాలం చేంజ్ అనేది పాసిబుల్ కాదు. బట్ ఇక్కడ మనం చూసిన 9 ప్రోగ్రామ్స్లో ఏం చేసాం? ఎస్, దిస్ ఇస్ అబౌట్ ఫర్ లూప్. అంటే ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ఫర్ లూప్. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ కూడా చూద్దాం. ఇది ఎలా చేసామంటే ఇన్సర్ట్ ప్రోగ్రామ్ 7. ఇది ఫర్ లూప్ మాక్సిమం టు మినిమం. నెక్స్ట్ వచ్చేసి, If you really like the content, please do like, share and subscribe for more videos on VBA macros.